దిస్ ఇస్ హౌ ఐ స్టైల్ మై షార్ట్ హెయిర్ విత్ డైసన్ ఎయిర్ వ్రాప్. నేను ఎప్పుడు స్టైలింగ్ ఫ్రెష్ గా వాష్ చేసిన హెయిర్ పైన చేసుకుంటా అనమాట, ఎందుకంటే నాకు లాంగ్ లాస్టింగ్ ఉంటది అనిపిస్తుంది. ఫస్ట్ నేను ఈ రెడ్ కెన్ లివ్ ఇన్ కండిషనర్ యూజ్ చేస్తాను. దీంట్లో హీట్ ప్రొటెక్షన్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని అనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ అది అప్లై చేసుకోగానే ఒక 60 to 70% డ్రై చేసేసుకుంటాను ఆ హెయిర్ ని. దాని తర్వాత నేను సెక్షనింగ్ చేసుకుంటా. ఇట్లా సెక్షన్ చేసుకుంటే నాకు ఈజీ అనిపిస్తుంది నా హెయిర్ స్టైలింగ్ రొటీన్ అంతా. నాకు ఇప్పుడు బ్యాంగ్స్ ఉన్నాయి కాబట్టి నేను బ్యాంగ్స్ పైన ఫోకస్ చేస్తా ఫస్ట్, అండ్ రోల్ చేసేసుకొని పెట్టేసుకుంటా. లాస్ట్ కి వచ్చేసరికి మంచి బౌన్సీగా అనిపిస్తాయి అవి. అండ్ నేను ఎవ్రీ సెక్షన్ కి హీట్ ప్రొటెక్షన్ స్ప్రే కంపల్సరీ స్ప్రే చేస్తాను. హెయిర్ బ్యారల్ కి వ్రాప్ అయిన తర్వాత బ్యాక్ అండ్ ఫోర్త్ నేను ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట మూమెంట్, ఎందుకంటే కింద మంచి కర్ల్ వస్తుంది, పైన అంతా లూజ్ అయిపోయినా కూడా. 10 to 12 seconds హీట్ షాట్ ఇస్తా, అండ్ ముట్టుకుంటే కూల్ అనిపించేంత వరకు నేను కోల్డ్ షాట్ మూడ్ పైన పెడతా అనమాట. నా మెయిన్ ఏమంటే ఇట్లా బ్లో డ్రైడ్ లుక్ కనిపించాలి నాకు, అంతే. కర్ల్స్ ఎక్కువ హోల్డ్ అవ్వవు, ఎందుకంటే నా హెయిర్ కి టెక్స్చర్ లేదు. నాకు డిఫైన్డ్ కర్ల్స్ కావాలి అనుకుంటే నేను కంపల్సరీ మూవ్స్ యూజ్ చేస్తా ఆన్ వెట్ హెయిర్, అండ్ లాస్ట్ కి నేను హెయిర్ సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తా అనమాట లాంగ్ లాస్టింగ్ కోసం. ఇది నేను జస్ట్ నార్మల్ గా నాకు బ్లో అవుట్ రొటీన్ కావాలి కాబట్టి ఐ ఫాలో దిస్ రొటీన్. కర్ల్స్ చేసుకున్నాక ముందుకు వేసుకొని ఏదైనా హెయిర్ సీరం తీసుకొని ఇట్లా లూజ్ గా అనుకుంటా నేను. మీకు నా డైసన్ కంప్లీట్ రొటీన్ కావాలంటే కమెంట్ చేయండి, నేను లాంగ్ ఫార్మ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.